చిన్న వాక్యం చదువుకుందాం. రాజుల గ్రంథము 2వ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం చదువు. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడనైనా నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషా మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజేయమన్నాను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదా. నేను చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, పరలోకమందున్న మా దేవా, సింహాసనం మీద కూర్చుండి యుగాలు ప్రభువా, రాజుగా రాజ్యమేలుతూ ప్రభువా, నీ కను దృష్టితో ఈ ప్రభా సర్వాధికారముతో ఈ లోకాన్ని సమస్తాన్ని నిర్వహిస్తూ ప్రభా, అందులోని పోలిక చొప్పున నిర్మించిన మా మీద ఎల్లప్పుడూ నీ కనుదృష్టి ఉంచినందుకే ఉన్నాను ప్రభా. నీ విశేష కనికరము, నీ విశేష ప్రేమ దేవ మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము దేవా. ఈ లోకంలో ఏ మనిషి కంటే కూడా, ఈవెన్ తల్లి కంటే కూడా నీ ప్రేమ, నీ కనికరము, వాత్సల్యత దినదినము ప్రతి క్షణము మా మీద ఉంచుతూ నీ సన్నిధి కాంతి చేత, నీ కరుణ చేత నడిపిస్తున్నందుకే ఉన్నాను. వారమంతా సాయం చేసి ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినాన నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినందుకే ఉన్నాను. కొంత సమయం ప్రభా నీ వాక్యములో నిన్ను ఆరాధించడానికి దేవుడవైన మీరు ఏమై ఉన్నారో ప్రభా ఆ దృష్టికి తీసుకురమ్మని, తద్వారా నిన్ను ఆరాధించగలిగే మనస్సు మాకు దయచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నేను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ రాజుల 2వ గ్రంథము వచ్చేసరికి రాజుల పరిపాలన గురించి రాస్తూనే ఎలీషా అనే ఒక గొప్ప దైవజనుని యొక్క పరిచర్య ప్రారంభించబడింది. ఏలియా అనే తన సేవకుడు ఈ భూమి మీద నుంచి దేవుడు తీసుకెళ్లిన తర్వాత ఎలీషా అనే ఒక ఉపచారకుడు ఏలియా తర్వాత ఎలా మరి సేవకుడయ్యాడు, ఏలియా తర్వాత ఎలాంటి భయంకరమైన గొప్ప అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడో ఈ రాజుల 2వ గ్రంథంలో మనకు రాస్తా వచ్చినాడు. ఈ 4వ అధ్యాయానికి వచ్చేసరికి కూడా ఎలీషా టైంలో రాయబడిన ఒక సంఘటన మనకు కనిపిస్తా ఉంది. ఎలీషాతో పాటు కొంతమంది ప్రవక్తలు ఉండేవాళ్ళు. వాళ్ళకి కుటుంబము, ఫ్యామిలీ కూడా ఉండేది. అయితే అనుకోకుండా ఆ వ్యక్తి చనిపోయాడు, ఒక ప్రవక్త. అయితే ఆయన భార్య మరి అప్పులు అయిన పరిస్థితిని బట్టి, అప్పులైన స్థితిని బట్టి ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా, ఈ సేవకుల్లో, నీ ప్రవక్తల్లో ఒకడు నా భర్త, మరి అతడు ఎంతో భక్తి గలవాడని నీకు తెలుసు. అయితే ఈరోజు అప్పులవాడు వచ్చి నా కుమారులను 2 తీసుకోకుండా పోవడానికి వచ్చి ఉన్నాడని చెప్పి ఎలీషాకు చెప్తా వచ్చింది.
అప్పుడు ఎలీషా, ఏం కావాలమ్మా నీకు, నేనేం చేయాలి, నీ దగ్గర ఏముంది అంటే, అయ్యా నా ఇంట్లో ఒక నూనె కుండ మాత్రమే ఉంది, అది తప్ప ఇంకేమీ లేదయ్యా. అప్పుడు ఎలీషా చెప్తాడు, నువ్వు బయటికి వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర దొరకగలిగిన పాత్రలన్నీ తీసుకో. అప్పుడు నువ్వు ఇంటికి పోయి నువ్వు నీ కుమారులు లోపల తలుపేసుకొని ఆ పాత్రల్లో నూనె పోసి మరి నింపమని చెప్పి, నిండేవి ఒక తట్టున పెట్టమని చెప్పి ఆమెకు ఒక సలహా ఇచ్చి ఎలీషా పంపించాడు. అప్పుడు ఆమె కుమారులు వెళ్ళి దొరకగలిగిన పాత్రలను తీసుకొని లోపలికి వెళ్ళి తలుపేసుకొని మరి ఆ తెచ్చిన పాత్రలన్నిటిలో ఆ నూనె పోస్తా ఉన్నారు. పాత్రలు ఇంకా తెమ్మంటే ఇంకా లేవని చెప్పాడు తన కుమారుడు. అప్పటిదాకా పాత్రల్లో నూనె పోస్తూనే ఉంది. ఎప్పుడైతే ఇంకా పాత్రలు లేవని చెప్పారు, అప్పుడు నూనె నిలిచిపోయిందంట. అప్పుడు దైవజనుడు చెప్తాడు, నీవు పోయి ఆ నూనె అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నువ్వు నీ పిల్లలు బ్రతుకుమని ఆమెకు చెప్పి పంపిస్తాడు. ఇది ఈ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటన. ఇక్కడ దేవుడు ఎలాంటి వాడంటే, ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ఒక భర్త చచ్చిపోయాడు. ఒక కుటుంబం ఉంది, భర్త చచ్చిపోతే అప్పులు, బ్రతకలేని పరిస్థితి. ఒక పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఒక కుటుంబంలో అప్పులైనవి, భర్త లేడు, బ్రతకలేని పరిస్థితి. కుమారులను పట్టుకొని పోయి దాస్యానికి పెట్టుకునే పరిస్థితి. అప్పులు, బ్రతకలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక పక్క భర్త చచ్చిపోయిన పరిస్థితి, మరో పక్క అప్పుల కోసం పిల్లలను పోగొట్టుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక దయనీయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఒక స్త్రీ ఆమె జీవితంలో భర్త లేని బాధ ఒక పక్క అనుభవిస్తూనే, ఇద్దరు పిల్లలు కూడా ఎక్కడ పోతారు అనే ఒక భయాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితి. భయము, బాధ రెండు కలిగిన పరిస్థితి ఆ స్త్రీకి. ఒక పక్క భర్త లేడు అని బాధ, ఇలా చేసి చచ్చిపోయాడు, ఇలా వదిలేసి మధ్యలోనే వెళ్ళిపోయాడు అనే బాధ. మరో పక్క ఉన్న పిల్లలను కూడా పోగొట్టుకుంటాననే బాధ. అలాంటి ఒక పరిస్థితిలో ఆమె చేసిన పని ఏంటంటే, దైవజనం దగ్గరికి వచ్చింది. దైవజనునికి విషయం చెప్పి, అప్పుడు దైవజనుడు ఆమెకిచ్చిన సలహా, చేసిన అద్భుతము, ఆమె బయటపడడానికి, బ్రతకడానికి సహాయపడింది. అదే ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఆమె, నా దగ్గర ఏమీ లేదయ్యా, ఒక నూనె తప్ప, ఒక నూనె కుండ తప్ప అంటే, సరే నీ దగ్గర లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకొని ఉన్న ఆ కుండలో నుంచి వేరే కుండలన్నీ నిండే వరకు ఆ నూనె పోయమని చెప్తాడు. వాళ్ళు ఎంత నూనె పోస్తున్నా నూనె అయిపోవట్లేదు. చివరికి కుండలు అయిపోయినాయి కానీ నూనె అయిపోలేదు. కుండలు అయిపోయిన తర్వాత నూనె నిలిచిపోయింది. ఈరోజు దేవుడు ఈ స్త్రీలాగా భర్త లేని బాధ ఒక పక్క, అప్పుల బాధ మరో పక్క, బతకలేని పరిస్థితి, అర్థం కాని పరిస్థితి ఎన్నోసార్లు కనిపిస్తా ఉంటుంది. అయోమయ పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఏదన్నా చేయడానికి, ఏదన్నా ఉండడానికి, అమ్మడానికి కూడా మన దగ్గర ఉండవు. ఎందుకంటే ఈ స్త్రీ కూడా నూనె కొండ తప్ప ఏమి లేదు. నూనె కొండకి ఏమొస్తాయి?
బహుశా నూనె కొండ ఇంట్లో వాడుకోవడానికి ఉందో మనకు తెలియదు, కానీ ఆమెకు ఏ సోర్సు లేదు, ఏ ఆధారం లేదు, వేరే ఏ ఆస్తి లేదు. ఒక చిన్న కొండ కలిగి ఉంది. కానీ ఎలీషా ఆ కొండ ద్వారా అనేక కొండలను నింపించి అప్పులను తీర్చుకోవడమే కాదు, మిగిలిన జీవితం బ్రతకడానికి సహాయం చేశాడు. ఈరోజు అలాంటి పరిస్థితి, అప్పులై బ్రతకలేని, ఒక పక్క ఉన్న వ్యక్తులను కోల్పోయి, ఉన్న అవకాశాలను కోల్పోయి, ఉన్న ఆధారాలను కోల్పోయి, మరోపక్క ఉన్న కుమారులు కూడా ఎక్కడికి పోతారు, మిగిలినవి కూడా ఎక్కడ పోగొట్టుకుంటాము అనే భయంతో బ్రతికే ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్న మాట. మన దగ్గర ఏమీ లేని పరిస్థితికి వచ్చిన ఒక నూనె కుండలాగా తప్ప మిగతా అన్ని కోల్పోయి ఒక చిన్న ఆధారం తప్ప ఇంకా ఏది లేదు అనుకునే పరిస్థితికి వచ్చిన దాని ద్వారా, ఆ ఉన్నదాని ద్వారా, ఆ ఉన్నదాని ద్వారా, ఆ ఉన్న అవకాశం ద్వారా, ఆ ఉన్న స్థితి ద్వారా బ్రతకడానికి, అప్పులు తీరడానికి దేవుడు సహాయం చేసేవాడని, అలాంటి పరిస్థితుల నుంచి బయటేసేవాడని, తన భయాన్ని పోగొట్టాడు దేవుడు. తన పిల్లలను పోతారు అనే భయం పోయింది, మిగిలిన లైఫ్ ఎట్ట బతకాలి అనే భయం పోయింది. దేవుడు భయాన్ని తీసేసేవాడు, బాధను తీసేసేవాడు. అప్పుల భయం పోయింది, బతకాలన్న బాధ పోయింది. తన కుమారులు తనతోనే ఉంటారు అనే నమ్మకం కలిగింది. ఆమెకు మళ్ళీ తిరిగి ఆశలు చిగురించినాయి. ఇలాగే ఈమెలాగే అప్పులు బతకలేని పరిస్థితిలో, మిగతాయి కూడా పోతాయి అనే పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నా సరే, ఈ స్త్రీకి సహాయపడినట్టుగా ఆ చిన్న దాని ద్వారా, మనకున్న చిన్న అవకాశం ద్వారా, మనకున్న చిన్న పని ద్వారా, మనకున్న చిన్న ఏదన్నా కావచ్చు, ఆ చిన్నది, ఆ కొద్దిది ఏదన్నా, ఆ మిగిలినది ఏదన్నా కావచ్చు, దాని ద్వారానే మన అప్పులు తీర్చి, దాని ద్వారా మనం బ్రతికించి, దాని ద్వారా మనం భయము బాధ పోగొట్టి నిలబెట్టేవాడని ఈ సంఘటన అర్థమవుతాం. తర్వాత రెండవ పరిస్థితి మనకు 8వ వచనం నుంచి కనిపిస్తుంది. ఎలీషా అనే ఒక గొప్ప దైవజనుడు షూనేం అనే ఒక పట్టణానికి వెళ్తా ఉంటే ఒక గనురాలైన స్త్రీ భోజనం చేయడానికి బలవంతం చేస్తుంది. సర్లేనే ఆ రూట్ లో వచ్చినప్పుడల్లా ఎలీషా ఆమె ఇంట్లో భోజనం చేస్తూ వచ్చేవాడు. సర్లే అని ఆమె వస్తున్నప్పుడల్లా ఉండడానికి ఒక గది కట్టించి, మంచము బల్ల కావలసిన వస్తువులు పెట్టించేది. అప్పుడు ఎలీషా అడుగుతాడు గేహాజీని, ఈమె ఎందుకు ఇంత ప్రేమ మన మీద చూపిస్తుంది, ఏం కావాలి ఆమెకి అని ఆమెను పిలవమని చెప్పి ఆమె పిలిచి అడిగితే, నాకేమవుతాయా అని చెప్పి, రాజుతో మాట్లాడాలా, సైన్యాధిపతితో ఏమన్నా మాట్లాడాలా, ఏమన్నా చెయ్యాలా అంటే, నేను నా స్వజనంలో కాపురం ఉన్నాను, నాకేం బాధ లేదని చెప్పి ఆమె చెప్తా. అప్పుడు ఎలీషా అర్థం చేసుకుని, ఏంటి ఏమైనా బాధ అంటే, ఆమెకు పిల్లలు లేరయ్యా, భర్త ముసలివాడు అని చెప్తే ఆమెను పిలిపించి, అమ్మా మరుసటి ఏట ఈ కవుగిట్లో ఒక బిడ్డ పుడతాడు ఉంటాడు అని ఎలీషా ఒక మాట ఇస్తాడు. ఇచ్చినప్పుడు అదే విధంగా మరుసటి ఏట ఒక కుమారుడు ఆమెకు జన్మిస్తాడు. ఆ కుమారుడు పెరిగిండు, పెద్దవాడైండు, తండ్రితో పాటు పొలానికి వెళ్ళాడు. పొలంలో పనిచేస్తుంటే అనుకోకుండా నా తల పోయింది అని చెప్పి కుమారుడు అంటే వాళ్ళ నాన్న పనులనిచ్చి ఇంటికి పంపిస్తాడు. ఇంటికి పంపించగానే పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని మధ్యాహ్నం చనిపోతాడు. అప్పుడు ఆమె వెళ్ళి ఆ పిల్లోని ఎలీషా గదిలో పెట్టి, నేను సేవకుని దగ్గరికి వెళ్ళాలని భర్తను అడిగి
పనులను పంపి గాడిదను పంపించమంటే ఇప్పుడు ఎందుకు విశ్రాంతి అమావాస్య కాదుగా అన్నా సరే, లేదు నేను వెళ్ళాల్సిందే అంటే వెళ్ళమంటే వెళ్తాడు. అప్పుడు గెహాజీ వచ్చి అడుగుతాడు, ఏందమ్మా అంటే, లేదు నేను దైవజనాన్ని చూడాలి, దైవజనంతో నేను మాట్లాడాలని చెప్పి ఆమె దైవజనం దగ్గరికి వస్తుంది. 27 వచనం, ఆమె కొండ దగ్గర మీద ఉన్న దైవజనం దగ్గరికి వచ్చి అతని కాలు పట్టుకొని గెహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా సంగతి నాకు మరుగు చేసాను, దయచేసి ఆమె జోలికి పోవద్దని ఆజ్ఞ ఇచ్చాను. ఏం మాట్లాడలేదు ఆ స్త్రీ, వెళ్ళి దైవజనుని కాళ్ళు పట్టుకుంది. ఆ విషయము ఎలీషాకు కూడా తెలియదు, చనిపోయిన పరిస్థితి. ఇక్కడ రెండవ సిచ్యువేషన్ లేదా పరిస్థితి మనకి ఏం కనిపిస్తుందంటే, మరణము, ఆశలు కూడా పోయిన పరిస్థితి. ఇక్కడ మరో స్త్రీ కనిపించింది. ఆమె జీవితంలో తన ఏకైక కుమారుడు చనిపోవడం, తన ఇంట్లో మరణము, ఆశలు లేని పరిస్థితి, ఆశలు పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ వ్యక్తికైనా బతుకున్నంత వరకు ఆశ ఉంటది, కానీ చనిపోతే ఆశ ఉండదు. మరణ వేదన, లేక పుట్టిన కుమారుడు దానికి తోడు చనిపోవడం. ఆమె ఏం మాట్లాడకుండా, ఏం అనకుండా దైవజనం దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటుంది. దైవజనుడు ఆమె ఎంత వ్యాకులంగా ఉందో అర్థం చేసుకోగలిగాడు. కానీ ఏమైందో తెలియలేదు దైవజనునికి కూడా. మరణకరమైన పరిస్థితి, మరణమే, ఆశలు కూడా పోయింది. అప్పుడు ఆమె అడిగింది, నా కుమారుడు కావాలని నేను నిన్ను అడిగానయ్యా, ఎందుకు నన్ను భ్రమ పెట్టొద్దని నీతో చెప్పలేదా అని చెప్తే, అప్పుడు బహుశా ఎలీషాకు అర్థమయ్యి గెహాజీకి ఒక దండం ఇచ్చి పంపిస్తాడు. ఒకవేళ బాగలేదేమో చూడమని. గెహాజీ వచ్చి దండం పెట్టినా కూడా అబ్బాయి లేదు. అప్పుడు ఎలీషా ఇంటికి వచ్చి ఆ పిల్లోడు ఏం మాట్లాడకపోయేసరికి అతని మీద పడుకొని నోటి మీద నోరు, కళ్ళు మీద కళ్ళు, చేతుల మీద చేతులు ఆనిచ్చి మరలా కలిపేసి మరలా అలా చేస్తే బిడ్డ ఒంటికి వెట్ట పుట్టి 7 సార్లు తుమ్మి అతను లేస్తాడు. అప్పుడు ఆమెను పిలిపించి, నీ కుమారుణ్ణి ఎత్తుకోమని ఆమెతో చెప్పాడు. అందుకు ఆమె లోపలికి వచ్చి మళ్ళీ కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయాడు. దేవుడు కొన్నిసార్లు కొన్ని క్రిటికల్ అండ్ ఇష్టమైన పరిస్థితులను అనుమతిస్తాడు. కొన్నిసార్లు ఇంకా చచ్చిపోయింది అనిపిస్తుంది, మరణం అనిపిస్తుంది, అక్కడ ఏమి కనిపించదు, శూన్యం అనిపిస్తుంది, అయిపోయింది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అది శరీరపరంగా అనిపించచ్చు, శరీర సంబంధమైన మరణము నా ప్రియులకి జరిగినప్పుడు, వాళ్ళను కోల్పోయినప్పుడు అనిపించచ్చు. కొన్నిసార్లు మనస్సులో, ఆత్మలో శూన్యాన్ని, మరణాన్ని, ఆశలు పోయిన పరిస్థితిని, ఇంకంతా కోల్పోయిన పరిస్థితిని, మరణమైతే ఏమనిపిస్తుందో అలాంటి బాధ కొన్నిసార్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ స్త్రీ అదే ఎదుర్కొంది. నేను అడిగానయ్యా, ఎందుకు నన్ను భ్రమ పెట్టా? అలాంటి ఒక మరణకరమైన పరిస్థితి, మరణాన్ని ఎదుర్కొన్న పరిస్థితి, ఆశలు లేని పరిస్థితి. కానీ దేవుడు ఎంత అద్భుతం అంటే,
అలాంటి మరణము నుంచి కూడా దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. అలాంటి మరణించిన వ్యక్తికి కూడా జీవం ఇచ్చాడు. మళ్ళీ ఎత్తుకోవడానికి, మళ్ళీ మాట్లాడటానికి, ఆ బిడ్డతో మళ్ళీ బ్రతకడానికి ఆమెకి మళ్ళీ జీవితాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు కొన్నిసార్లు మనుషులు కోల్పోయిన స్థితిలో అలాంటి శూన్యాన్ని అనుభవించినాం. కొన్నిసార్లు మన అవకాశాలు, మన పనులు, మన పరిస్థితులు, లేదా మన యొక్క వస్తువులు, మన జీవితంలో ఈ మరణాన్ని చూడాల్సి వచ్చిన, మనసులో ఈ శూన్యాన్ని అనుభవించాల్సి వచ్చిన, ఇంతటి వ్యాకుల్యాన్ని, భారాన్ని మోయాల్సి వచ్చిన దేవుడు తిరిగి మనకు అప్పచెప్పేవాడు, తిరిగి బ్రతికించేవాడు, ఆ పరిస్థితులన్నీ తిరిగి చిగురింపజేసేవాడు, ఆ పరిస్థితుల్లో మళ్ళీ జీవాన్ని నింపేవాడు. ఈరోజు మరణకరమైన జీవితాన్ని, ఆశలు పోయిన జీవితాన్ని ఎంతమంది అనుభవిస్తున్నా, అలాంటి ఒక క్లిష్టమైన పరిస్థితిలో కూడా దేవుడు సహాయం చేయగలవాడు, బ్రతికించగలవాడు. లేపి మరి మనకు మన జీవితాన్ని, మన పరిస్థితుల్ని, మనం పోగొట్టుకున్నవి, మన ఆశలను తిరిగి అప్పచెప్పేవాడు. అప్పుడు నిజంగా మనకు అనిపిస్తుంది ఆయన ఎదుట కాళ్ళ మీద సాగిలపడాలని. తర్వాత ఇంకొక పరిస్థితి మనకి ఇదే అధ్యాయంలో కనిపిస్తుంది. 38వ వచనం కానుంచి, ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామం కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి దాల్చా చెట్టును చూసి దాని కొనమెరుగ దాని తీగలు తెంపి ఒంటి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేశాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలేసి దాన్ని తినకమ్మా. ఇక్కడ మరో పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేంటంటే క్షామము, తినేది కూడా లేని పరిస్థితి, లేదా క్షామము, విషకరమైన పరిస్థితి, తినడానికి ఎంతో కష్టమైన పరిస్థితి. కరువు దేశంలో ఉంది, తినడానికి లేదు, క్షామం అనుభవిస్తున్నారు. సర్లే ఏదో ఒకటి వంట చేసుకుందామని చెప్పి పొలంలోనికి వెళ్ళి ఆ కూరాకులు ఏరుకొని వచ్చి తీసుకునేస్తే అది విషమై మారి అసలే క్షామము, ఉన్న దాంట్లో విషం. ఇలాంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. అసలే క్షామము, దానిలో మళ్ళీ విషము. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా వెళ్ళాల్సి వచ్చింది. క్షామకరమైన పరిస్థితుల్లో విషకరమైన జీవితము, చేదు జీవితం. క్షామకరమైన పరిస్థితుల్లో విషయాన్ని తినలేక కేకలేసుకునే పరిస్థితి. క్షామములో కూడా తృప్తి లేక ఏదో ఒకటి తిని బతుకుదాం అనుకుంటే అది కూడా విషము ఏ పరిస్థితి. ఇక్కడ విషయం ఎందుకు మారిందంటే దాని గుణము తెలియక ఏరుకొని వచ్చాడు. కొన్నిసార్లు మనం కూడా కొన్ని తెలియక, కొన్ని ఇలా జరుగుతాయి, ఇలా అవుతాయని తెలియక విషకరమైన పరిస్థితులను మనంతట మనమే కొన్ని తెచ్చుకుంటాం. అసలే క్షామంలో ఉన్న మనకి కొన్ని తెలియక చేసిన దాన్ని బట్టి విషకరమైన పరిస్థితులు తెచ్చుకుంటాం. ఆ ఉన్నది కూడా తినలేని పరిస్థితికి తెచ్చుకుంటాం.
ఆ ఉన్న దాంట్లో కూడా కడుపు నింపుకోలేని పరిస్థితికి తెచ్చుకుంటాం. క్షామకరము, విషకరమైన పరిస్థితి. కానీ ఎలీషా అప్పుడు చెప్తాడు, కొంత పిండి తెమ్మని చెప్తే వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలీషా ఒక అద్భుతమైన సొల్యూషన్ తో వచ్చాడు. ఒక పిండి తెచ్చి ఆ పిండిని అందులో వేయగానే విషకరమైన పరిస్థితి పోయింది, చేదైన పరిస్థితి పోయింది. కుండలో మరి ఏ జబ్బు కనిపించలా. తృప్తిగా తిన్నా, క్షేమంగా తిన్నా, తినగలిగా. ఈరోజు క్షామకరమైన లేదా క్షామములో విషకరమైన పరిస్థితి లాంటి జీవితంలో ఉన్నప్పుడు దేవుడు పిండి ద్వారా దాన్ని పోగొట్టినట్టుగా ఆ విషకరమైన క్షామకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు మనకు కావలసిన పిండి ఇచ్చేవాడు. అది డబ్బుల పరమైన పిండి అయినా, సంతోషం అనే పిండి అయినా, మనుషులు ఆదరణ అనే పిండి అయినా, ప్రేమ అనే పిండి అయినా, ఏదైనా ఇవ్వగలిగిన వాడు. ఆ క్షామాన్ని పోగొట్టడానికి, ఆ విషకరమైన చేదు జీవితాన్ని పోగొట్టి మధురంగా మార్చడానికి మన జీవితానికి కావాల్సిన పిండి ఏదో ఆయనకు తెలుసు. ఏదేస్తే మన జీవితం మధురంగా మారిద్దో తెలుసు. ఏ అవకాశం ఇస్తే, ఏ పని ఇస్తే, ఏ ఏర్పాటు చేస్తే, ఏ ఆలోచన ఇస్తే, ఏ మనిషిని పంపిస్తే, ఏ విధంగా సహాయం చేస్తే విషకరమైన క్షామకరమైన జీవితంలో మధురం వస్తుందో తెలుసు. అది ఇవ్వగలిగిన వాడు ఈరోజు మనము ఆరాధించడానికి వచ్చిన దేవుడు అని మనకు కూడా తెలియజేస్తున్నాడు. అనేక పరిస్థితులు ఒక్కొక్కరి జీవితంలో ఒకటి జరుగుతూ ఉంటాయి. మనం చూస్తూ వచ్చినాం. ఒకరి జీవితంలో భర్త లేడు, పిల్లలు పోయే పరిస్థితి, అంటే అప్పులు బ్రతకలేని పరిస్థితి. అప్పులు తీర్చడానికి భర్త లేడు, బతకడానికి పిల్లలు ఉంటారంటే వాళ్ళు కూడా తీసుకునే పరిస్థితి. రెండో జీవితం మనకు కనిపించింది మరణము, ఆశలు లేని పరిస్థితి. చావును చూసింది తన తల్లి, కుమారుని చావు. ఇంకా ఆశ చచ్చిపోయింది ఆమెకి. తర్వాత క్షామములో కూడా విషం, అసలే క్షామము, అందులో విషం. తర్వాత ఈ అధ్యాయంలో ఇంకొక సందర్భం మనకు కనిపిస్తా ఉంది. అదేంటంటే 42వ వచనం కానుంచి, మరియు ఒకడు బయల్షాలీషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, కొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా, అతడు జనులు భోజనం చేయుటకు దాన్ని వడ్డించుమనను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంత అని చెప్పగా, అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనం చేయనట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయాను. ఇక్కడ మరో పరిస్థితి మనకి ఏం కనిపిస్తుందంటే, ఉండేది కొంత, తినాల్సిన వాళ్ళు ఎక్కువ మంది. ఉన్నది కొద్దిగా, తినేవాళ్ళు ఎక్కువ మంది. ఒకడు ఒక పంటలో కొంత వెన్నులని, కొంత రొట్టెలను తీసుకొని వచ్చాడు. ఎలీషా దైవజనుడు వడ్డించమని చెప్తే, ఇంతమందికి ఇవేం సరిపోతాయా, ఇవి ఎంత అన్నాడు. వీళ్ళకి వడ్డించడానికి ఇవి ఎంత అయ్యా? ఉన్నదేమో ఎక్కువ మంది, మన దగ్గర ఉందేమో కొంత, సరిపోవయ్యా
అని చెప్తున్నాడు. అంటే మన దగ్గర ఉండేది కొద్దిగా, తినాల్సిన వాళ్ళు ఎక్కువ. ఇది మనుషులకి తిండికే సంబంధించిందని కాదు. కొన్ని విషయాల్లో మన దగ్గర ఉన్న శక్తి కొద్దిగా, చేయాల్సిన పని ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర ఉన్న డబ్బులు కొద్దిగా, కట్టాల్సినవి ఎక్కువగా ఉంటాయి. మన దగ్గర ఉన్న మనుషులు కొద్దిగా, కానీ చేయాల్సినవి ఎక్కువగా అనిపిస్తాయి. మన సహాయం కొద్దిగా, లేకపోతే మనం చేసేది ఎక్కువగా కనిపించచ్చు. మనకున్న టైం తక్కువ, మనం వెళ్ళాల్సింది ఎక్కువ. ఇట్లా ప్రతి విషయంలో మన దగ్గర ఉన్నది కొద్దిగా, మన ముందుందేమో ఎక్కువ. మన వయసు తక్కువ కొద్దిగా, కానీ మనం ఇంకా చేయాల్సింది, పొందాల్సింది ఎక్కువ. కొద్దిగా మన దగ్గర ఉంటే ఎక్కువగా చేయాల్సిన పరిస్థితులు, ఎక్కువగా ఇవ్వాల్సిన పరిస్థితులు, ఎక్కువగా పెట్టాల్సిన పరిస్థితులు. ఇది కూడా కష్టమైన పరిస్థితి. అసలు ఎంత దగ్గర ఎంత ఉంది, నువ్వెంత చేయమంటున్నావు అని పనివాడు అడిగితే, వాళ్ళు తినగా మిగులుతాయని దేవుడు చెప్పాడు, వెళ్ళి వడ్డించమంటే. అలాగే వెళ్ళి వడ్డించగా వాళ్ళు తిన్న తర్వాత మిగిలిపోయిందంట. ఈరోజు మనకున్న చిన్న జీవితాన్ని ఎంతో మందికి ఎక్కువగా మేలుకరంగా చేయగలరు. మన కాడున్న చిన్న అవకాశాన్ని ఎంతో మంది అవసరాలను తీర్చే విధంగా చేయగలరు. మన కాడున్న చిన్న ఆరోగ్యాన్ని, మన కాడున్న చిన్న జీవితాన్ని, మన దగ్గర ఉన్న చిన్న వస్తువుల్ని, లేకపోతే చిన్న డబ్బుల్ని, అది ఎంతో గొప్పగా ఉపయోగకరంగా ఉండేటట్టు చేయగలిగిన వాడు. ఇదెంత, నేనెంత, నా లైఫ్ ఎంత, నా భక్తి ఎంత, నా ఆత్మీయ జీవితం ఎంత, లేకపోతే నాకున్నది ఎంత, నా పని ఎంత, నేనెంత, ఎంత ఎంత అని మనం అనుకుంటున్న దాన్ని, దీని ద్వారా నేనేం చేయగలుగుతా అనుకునే ఈ కొద్దిపాటి జీవితాన్ని దేవుడు ఎంతో ఎక్కువ మందికి ఉపయోగకరంగా చేయగలడు. సౌలు కూడా, నేనెంతటి వాడిని ప్రభా, నా కుటుంబం ఎంత. దావీదును రాజుగా చేసినప్పుడుగా, నా కుటుంబం ఎంత, నేనెంత, వాళ్ళకు రాజుగా ఉండడానికి అంటారు. అంటే మన దగ్గర ఉన్నది కొద్దిదే, కానీ దేవుడు దాన్ని అనేక విధాలుగా అనేక మందికి ఉపయోగపడే విధంగా చేయగలరు. మన వైపు చూసుకున్నప్పుడు, మనకున్న జ్ఞానం చూసుకున్నా, మనకున్న బలం చూసుకున్నా, మనకున్న డబ్బు చూసుకున్నా, మన దగ్గర ఉన్న మనుషులు, బంధువులు, మన బలగం చూసుకున్నా, మన యొక్క ఆస్తి చూసుకున్నా, మన ఇది చాలా తక్కువ. మన వైపు మనం చూసుకుంటే మనము మిడతల్లాగే కనిపిస్తాం, తక్కువ వారిగా కనిపిస్తాం. కానీ అలాంటి వారిని, అలాంటి స్థితిలో నుంచే ఎక్కువగా మనం ఊహించనంత గొప్పగా మేలుకరంగా చేయగలిగిన వాడు ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. కాబట్టి 4 సందర్భాల్లో, 4 పరిస్థితుల్లో దేవుడు ఎలాంటి వాడో ఈరోజు మనకు తెలియజేస్తూ వచ్చినాడు. అలాంటి జీవితంతో బ్రతికే వారికి 4 కాదు, ఇంకా ఒక్కొక్కరి లైఫ్ లో వేరే వేరే ఉండొచ్చు, కానీ ప్రతి దానిలో ఆయన సహాయం చేయగలిగిన వాడు, మార్గం చూపగలిగిన వాడు. ఇక్కడ 4 సందర్భాల్లో సహాయం చేస్తూ వచ్చాడు, మార్గాన్ని చూపిస్తూ వచ్చాడు. రోజు అలాంటి దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి 10 నిమిషాల్లో ఆయన మనం ఆరాధించేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఎంత గొప్ప దేవుడవో ఎలీషా ద్వారానైనా మీరు చేయించిన కార్యాల ద్వారా మేము నేను చూడగలుగుతున్నాము దేవా. నీ వాక్యము జీవం కలిగింది ప్రభువా. ఎంత జీవం అంటే చచ్చిపోయిన బ్రతుకులలో ఆశను నింపేది ప్రభువా. అప్పులై బ్రతుకులేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి బ్రతుకునిచ్చేది.
క్షామము, విషకరమైన పరిస్థితుల్లో కూడా సహాయం చేయగలిగిన వాడు ప్రభా. కొద్దిగా ఉండి ఎక్కువగా చేయాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితిలో సహాయం చేయగలిగిన వాడు ప్రభా. ఇలాంటి అద్భుతమైన దేవుడు ఎలీషా దేవుడు. ఎలీషా ద్వారా జరిగించిన ఆ దేవుడు, ఎలీషా నమ్మిన ఆ దేవుడు ఈరోజు మేము ఆరాధించే దేవుడని, మేము నమ్మిన దేవుడని, మా కోసం భూమి మీదకి వచ్చిన దేవుడని గుర్తెరిగి హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిస్తున్నాం దేవా. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క పరిస్థితి దేవా. కొంతమందికి అప్పులు బ్రతుకులేని పరిస్థితి ఉండొచ్చు, కొంతమందికి మరణము ఆశలు పోయే పరిస్థితి ఉండొచ్చు, కొంతమందికి క్షామము విషము కలిగిన పరిస్థితి ఉండొచ్చు, కొంతమందికి కొద్దిగా ఉండేది కానీ చేయాల్సింది ఎక్కువగా. ఇలాంటి పరిస్థితులన్నిట్లో ఇంకా వేరే వేరే పరిస్థితులు దేవా. నాలుగే కాదు, ఇంకా ఎన్నెన్నో పరిస్థితులు ఒక్కొక్కరి లైఫ్ లో దేవా. వాటన్నిటిలో సహాయం చేయగలిగిన వాడు, వాటన్నిటిలో మార్గం చూపగలిగిన వాడు, వాటన్నిటిలో నీ కృపను నీ ప్రేమను దేవా ఇవ్వగలిగిన వాడు దేవా. ఇలాంటి అమూల్యమైన దేవుడు ఈరోజు మాకున్నందుకై వందనాలు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకై వందనాలు. ఈరోజు నా జీవితం తెలుసు, మా జీవితాలు తెలుసు దేవా. ఈరోజు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నామో తెలుసు దేవా. ఆ పరిస్థితులు మీ సహాయం దయచేయండి. ఆ పరిస్థితులు మీ కృప చూపించమని కోరుతున్నాను ప్రభా. ప్రతి విషయంలో దేవా నీ సహాయాన్ని కోరుతున్నాం ప్రభా. ఆ విషయంలో మీరు సహాయం చేయగలిగిన దేవుడు అని నమ్ముతున్నాం ప్రభా. ప్రభా, భర్త చచ్చిపోయిన ఆ స్త్రీకి, కుమారుని పోగొట్టుకున్న ఆ స్త్రీకి, విషయాన్ని తినిన ఆ ప్రవక్తలకి ప్రభా ఏమి లేదే తినడానికి కొద్దిగే అని ఉన్న ఆ మనుషులకి సహాయపడినట్టుగా ఈరోజు మా జీవితాల్లో సహాయం చేయగలిగిన దేవుడు, ఎంత అద్భుతమైన దేవుడు అయ్యా. ఎంత గొప్ప దేవుడు ప్రభా. నీకేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలము నా తండ్రి. మా సహాయము నువ్వే, మా దేవుడు నువ్వే, మా ఆధారము నీవే ప్రభా. నీకేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక దినస్తుతి ఆరాధన మరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.